ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా వైరల్ అవుతున్న న్యూస్ 1750 కోట్లు అదాని దగ్గర మన జగనన్న లంచం తీసుకున్నాడట. ఎక్కడ చూసినా ఇదే. ఇది కనిపెట్టింది ఎవరయ్యా అంటే అమెరికా కనిపెట్టిందట. అమెరికా ఎఫ్బిఓడు కనిపెట్టాడటండి. అయితే నాకు ఒక రకంగా గర్వంగా ఉందండి. మన తెలుగోడు, మన పులివెందుల కుర్రోడు ఆ స్థానిక పోలీసుల స్థాయి నుంచి సిఐడి స్థాయికి, సిఐడి పోలీసుల నుంచి సిబిఐ స్థాయికి, ఈడీ స్థాయికే కాకుండా ఈ రోజున ఎఫ్బిఐ స్థాయికి ఎదిగాడండి మన తెలుగు కుర్రోడు, మన జగన్మోహన్ రెడ్డి గారు. చాలా గర్వంగా ఉంది. అయితే ప్రపంచం దృష్టిలో కూడా అమ్మ తెలుగోళ్ళు ఎంత దొంగల అని అమెరికా దృష్టిలో కూడా మన తెలుగోళ్ళు పడినందుకు కాస్తంత బాధగా కూడా ఉంది. అయితే ఇంతకీ ఈ 1750 కోట్లు అంటే మా జగనానికి ఏమైనా లెక్క? ఇలా చిటికెత్తే రాలుతాయి 1750 కోట్లు మా అన్నకి. ఎందుకంటే జగనన్న గతంలోనే అంటే వాళ్ళ తండ్రి గారు సీఎంగా ఉన్నప్పుడే దాదాపు 43,000 కోట్లు అటాచ్మెంట్, సిబిఐ ఈడీ అటాచ్ చేసి 43,000 కోట్లు, అప్పుడే 1,00,000 కోట్లు అనేవారు. జగనన్న సీఎం అయిన తర్వాత ఇసుకలోను, లెక్కర్లోను, ఇళ్ల స్థలాల్లోనూ మామూలు కొమ్మలేదు. దాదాపు 6 లక్షల కోట్లని ఒక టాక్ ఉంది ఇండస్ట్రీలో. అలాంటి వాడు 1750 కోట్లు ఏంటిది చీప్గా మాకు? మా పరువే ఉండాలా పోవాలా? అయితే ఈ 1700 కోట్లని ఎందుకు బయటకు వచ్చిందంటే ఇది అమెరికా వాళ్ళ డబ్బులట. అమెరికా వాళ్ళ డబ్బులు కనీసం ₹1,00,00,000 స్కామ్ జరిగినా కూడా అల్లకల్లం అయిపోతారు వాళ్ళు. అదేంటి ప్రజాప్రతినిధులు ₹1,00,00,000 తినేటువంటి, లేకపోతే 10 లక్షలు తినేటువంటి అని కంగారు అయిపోతారు వాళ్ళు. కానీ మనకు అలవాటే కదా అది. మనకి పెద్ద ఇష్యూ ఏంటండి? ఇప్పటికే లక్షల కోట్లు తినేసినా తింటే తిన్నాడు మా జగనన్న, మాకు కూడా పెట్టాడు కదా రోజుకు ₹30 అనుకునేవాళ్ళు లేరా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కదా. అయితే టాపిక్లోకి వెళ్దామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు మెచ్చుకుని తీరాలండి. అలా మామూలు తెలివినోడు కాదు అతను. ఎందుకు కాదంటున్నానంటే మీకు ఒక ఆధారం చూపిస్తాను రండి. ఫస్ట్ బాగానే వెళ్తుంది కదండి లైవ్? ఓకే, మీకు ఆయన తెలివితేటల గురించి ఒకసారి చెప్తాను. ఇది 2021లో 29,988 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు గుజరాత్ ముంద్రా పోర్ట్లో. అంటే ఎంతంటే 22,988 కేజీలు. ఓ 2 గ్రాములు ఉంటే ఆయన అరెస్ట్ చేసి బొక్కలో వేసేస్తారు. మామూలుగా అయితే ఎవడన్నా కుర్రాడు ఈ డ్రగ్స్కి అలవాటు పడినాడు 2 గ్రాములతో దొరికాడంటే ఆడి పని అయిపోయినట్టే. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా గ్రాములు కాదండి కేజీలట, 3,000 కేజీలు దొరికిందట ముంద్రా పోర్ట్లో. అయితే ఎక్కడ ఏ అడ్రస్కి ఉంది ఇది? విజయవాడ, ఆంధ్రప్రదేశ్. మన విజయవాడ అడ్రస్కి 21,000 కోట్లట దాని వాల్యూ. అయితే దొరికిందన్నప్పుడు మొత్తం దేశం అంతా హాట్ టాపిక్ అయిపోయింది. విజయవాడ కేంద్రంగా ఇంత పెద్ద డ్రగ్సా, ఇంత దందా జరుగుతుందా ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అనుకుని అందరూ కంగారు అయిపోయారండి. కంగారు అయిపోతే మీకు ఇది సెప్టెంబర్ 13, 2021లో దొరికింది. అది మీరు అందరూ మర్చిపోయి ఉంటారు. నేను కూడా మర్చిపోయాను, నాకు కూడా గుర్తులేదు ముంద్రా పోర్ట్లో డ్రగ్స్ దొరికిందనే విషయం. నేను కూడా మర్చిపోయాను. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీకు ఒక ప్రశ్న అడుగుతాను. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు, మీకు గుర్తుందా? గుర్తులేనుడు అంటూ ఉండడు. గ్యారంటీగా అది వైసీపీ వాళ్ళకి గుర్తుంటుంది, టీడీపీ వాళ్ళకి గుర్తుంటుంది, మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంటుంది. అలాగే పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బోషుడిగా అన్నాడు అని జగన్ గారు క్రియేట్ చేశారు. కానీ పట్టాభి గారు బోషుడిగా అన్న వీడియో మీకు గుర్తుందా లేదా? గ్యారంటీ గుర్తుంటుంది, ప్రతి ఒక్కరికి గుర్తుంది. అలాగే నాకు కూడా గుర్తుంది. ఆ రోజున పట్టాభి గారిని అరెస్ట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బోషుడి గారిని అన్నే తిట్టాడు అంటాం, మొత్తం ఈ టాపిక్ని ఎవడూ మర్చిపోడండి. దాదాపు ఒక 10-15 సంవత్సరాల దాకా మర్చిపోతుందండి మనం. కానీ ముంద్రా పోర్ట్లో దొరికిన ఆ 3,000 కేజీల హెరాయిన్ కూడా మాత్రం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం అనుకుంటున్నారు మీరు? ముంద్రా పోర్ట్లో హెరాయిన్ ఎప్పుడు దొరికింది? సెప్టెంబర్ 13, 2021 దొరికిందండి. 2021 సెప్టెంబర్ 13 దొరికింది. అయితే అదే టాపిక్ ఎప్పుడండి? ఇది అక్టోబర్ 19, 2021. అక్కడ సెప్టెంబర్ 13 దొరికింది. అక్టోబర్ 19 అంటే కరెక్ట్గా 4 రోజుల తర్వాత పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని కొడుతుంటే బ్యాటింగు, గంజాయి గురించి, డ్రగ్స్ గురించి మొత్తం మెంటలు వచ్చింది జనాలకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి.
ఓడిఎమ్మ పట్టావి కరెక్ట్గా 4 రోజుల తర్వాత మొదలెట్టి ఈ ముందరా పోటు గొడవ ఈ గంజాయి గొడవ ఇదంతా తీసుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు జనాలు ఇదంతా నమ్మేశారంటే ఏడ్రా బాబు నా పరిస్థితి అనుకున్నాడు. అనుకుని కరెక్ట్గా స్పిన్ బాల్ వేసాడు. ఏమని? మొత్తం లైవ్ మనం ఆ రోజున మీరు నేను కూడా ఆ పట్టాభి గారి లైవ్ దేనికోసం వెతికాం? బోసిడీకేని ఎక్కడ అన్నాడో అని వెతికాం. కానీ ఆయన ఆ బోసిడీకేకి ముందు వెనక ఆయన మాట్లాడింది ఈ డ్రగ్స్ కోసం, గంజాయి కోసం. ఆయన బయట పెట్టాడు ఆధారాలతో సహా. అది మర్చిపోయాం మనం. మర్చిపోవడానికి కారణం ఎవరు? ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. చక్కగా బోసిడీకి అనే పదాన్ని పట్టుకుని దానికి ఒక బూత్ క్రియేట్ చేసి అది జగన్ గారిని అన్నట్టు ఆపాదించి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించేసి అలాగే పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించేసి మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. ఇక జనాల మైండ్లో అదే ఫిక్స్ అయిపోయింది. ముందరా పోటు మర్చిపోయాం, గంజాయి మర్చిపోయాం. దాదాపు 21,000 కోట్ల రూపాయల గంజాయి డ్రగ్స్ ఏదైతే ఉందో విజయవాడ అడ్రస్ కొన్నట్టు ఏంటనేది మర్చిపోయాం. అంత తెలివైనోడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. ఇక్కడ జరిగేది ఇప్పుడు వైసీపీ ఎవరినాడు చూడండి, మా జగనన్నని బోసిడీకి అంటారా అని ఆల్గోల. టీడీపీలో అందరూ మాలాంటి వాళ్ళు అందరూ ఒరే మిమ్మల్ని ఎవడన్నాడు రా బోసిడీకి అని ఎవడో అంటే మీరు వస్తున్నారేట్రా అనేమో మేము. మొత్తం టాపిక్ సినిమాల్లో కూడా జరగండి ఇలాంటివి. అంత తెలివైనోడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక నేరం చేస్తే దొరుకుతాడా? అంత ఈజీగా దొరుకుతాడా? సిబిఐని 30 తిప్పలు పెట్టాడు. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. 1,00,000 కోట్ల ఆరోపణలతోటి. ఇదంతండి 1,750 కోట్లు. అయితే కొంతమంది వైసీపీలో వాళ్ళు అంటున్నారట మా జగన్ ఎంతో టాలెంట్ తోటి అమెరికా వాడు డబ్బులే కొట్టేశాడు, ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే భారతదేశంలో మీకేటా సంబంధం? మాది ఒక ఆర్ట్. అది ఎందుకో ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, ఒక తల్లి కోరిక నెరవేర్చానని నన్ను అరెస్ట్ చేశారంటే. ఊరి ఏమి నెరవేర్చారు నువ్వు అంటే, అన్నం తినకపోతే దొంగోడు వచ్చి ఎత్తిపోతాడు నిన్ను అని ఆ తల్లి ఆ కొడుకు మాట ఇచ్చింది. ఆడ అన్నం తినలేదు, అందుకని నన్ను ఎత్తిపోయినా తల్లి మాట నెరవేర్చడానికి. ఆ దొంగతనాలుగా అవుతుంది, అది ఆర్ట్ అంటాడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమెరికా డబ్బు దొబ్బేయడం ఆర్టట, లేదా అదాన్ని లంచం ఇచ్చాడు అది మీకు సంబంధం ఏంట్రా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో. అయితే ఏంటి దీని కథా కమామిషి ఏంటి? దీనివల్ల ఈ రాష్ట్రానికి నష్టం ఏంటి, దేశానికి నష్టం ఏంటి, అసలు ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఒక స్కామ్ చేశాడంటే అంత ఈజీగా దొరికేలా చేస్తాడా? ఎంత మేధావులు, ఈడీలు, సిబిఐలో ఉన్న ఫైనాన్షియల్ స్పెషలిస్టులు వస్తే తప్ప ఆయన మోసాన్ని బయటపడలేరు. ఎలా దొరుకుతాడు? ఎలా అంటే జగన్కు అదానీ లంచం 1,750 కోట్లు అంటే ఇప్పుడు అందరూ అనేది ఏంటి? అవును అదానీ గడు సొమ్ము జగన్ తీసుకున్నాడు, అయితే తప్పేటి అని అడిగే వైసీపీలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళ కోసం కూడా నేను చెప్పాలి. సాక్షి టీవీలో సాక్షి పేపర్లు ఏమి రాశారండి? సెక్కితోనే ఒప్పందం, ప్రభుత్వానికి అదానితో ఏం సంబంధం? అయితే దీనికన్నా ముందు అసలు సెక్కి అంటే ఏంటి, ఈ ఒప్పందం ఏంటి, దీని కథా కమ్మమేషి ఏంటి అది కూడా తెలియాలి కదా మీకు. సెక్కి అంటే అండి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఒక గవర్నమెంట్ సంస్థ. ఇక్కడ ఈ సంస్థ ఏం చేస్తుందంటే, జనరల్గా ఎవరన్నా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను, సోలార్ పవర్ ప్లాంట్. ఆ పవర్ ప్లాంట్ పెట్టుకుని మరి ఆ పవర్ని ఎవరికి అమ్మాలి? గవర్నమెంట్కి అమ్మాలి. సో ఈ సెక్కీకి అమ్మాలన్నమాట అండి. ఇప్పుడు నేను పెట్టుకుంటే నా దగ్గర నుంచి సెక్కీ కొనాలి. సెక్కీ వాళ్ళు ఏం చేస్తారు, రే బాబు మేము ఇలా సోలార్ పవర్ కొందాం అనుకుంటున్నాం, ఎవడన్నా తయారు చేసి కంపెనీ వాడు ఉంటే మీరు యూనిట్కి ఎంత వేస్తారో మాకు టెండర్లు ఇవ్వండి, బిడ్లు వేసుకోండి అంటారు. అంటే ఎంత తక్కువ ఇస్తాడో, ఎవడు తక్కువ ఇచ్చాడో చూసి వాడి దగ్గర బిడ్డు తీసుకుంటారు. ఆ పవర్ని గవర్నమెంట్ వాడుకుంటుంది. అది సెక్కీ అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్కీతో నేను పెట్టుకుంటే మధ్యలో మీ గోలేటరా అని అడుగుతున్నాడు. మరి అది నిజమే కదా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ దగ్గర నుంచి సోలార్ పవర్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నది. ఇక ఇందులో మరి తేడా జరగడానికి ఎక్కడుంది అవకాశం? ఇందులో అసలు అదానికి సంబంధం ఏంటి? అదాని వచ్చి లంచం ఎందుకు ఇస్తాడు? మరి ఇది సామాన్య ప్రజలకు ఎలాగ అర్థమవుద్దండి? వాళ్ళు అర్థం చేసుకోలేరు. అవును కరెక్టే కదా అని ఈ సాక్షి పేపరు, సాక్షి టీవీ చూసే వాళ్ళకి అసలు అర్థమవుతాం. అయితే ఇక్కడే ఉంది సెక్కితోనే ఒప్పందం, ప్రభుత్వానికి అదానికి ఏం సంబంధం అని అడిగావు కదా జగన్మోహన్ రెడ్డి అన్న. 2,300 మెగావాట్ల సామర్థ్యంతో నంద్యాల జిల్లా అవుకులో ఏ కంపెనీ దటండి? సెక్కీదా? సెక్కీ కంపెనీని ఆయన ఓపెన్ చేస్తున్నాడు. గ్రీన్ కో ఎనర్జీకి సంబంధించిన ఆ పవర్ ప్లాంటే కదా ఓపెన్ చేస్తున్నావు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. మరి గ్రీన్ కోకు సంబంధించింది అంటే గ్రీన్ కో అంటే ఎవరి కంపెనీ? అది అదానీ కంపెనీ. మరి ఇక్కడ సెక్కీతో మాకేం సంబంధం అంటే సెక్కీతోనే మాకు సంబంధం, కానీ అదానీ అవ్వడం మాకు సంబంధం ఏంటంటే
మరి అదానీ కంపెనీ నువ్వెందుకు ఓపెన్ చేసావు అవుకులో? ఇది ఫస్ట్ పాయింట్. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ అబద్ధాల్లో ఫస్ట్ పాయింట్కి నేను చూపించే ఆధారం అండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర విద్యుత్తు కొనుగోలు చేసింది. అత్యంత తక్కువకి యూనిట్ ₹2.49 కొన్నాడట జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవానికి యూనిట్ ఇదే గ్రీన్కో కంపెనీ గుజరాత్కి ₹1.49 ఇస్తుందట. ₹1.49. అంటే మా జగన్ బ్రో ₹1 ఎక్స్ట్రా, అంటే యూనిట్ దగ్గర రూపాయి ఎక్స్ట్రా కొంటున్నాడు. మరి ఎందుకు కొంటున్నాడు అంటారు? సరే రండి, ఇంకా ఉంది, ఇంకో మ్యాటర్ చూపిస్తాను రండి మీకు. అసలు ఎలా జరిగింది ఇది? ఇది సెకీ అండి. సెకీ అంటే నేను చెప్పాను కదా ఇందాక, మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్. ఈ సెకీ అనే సంస్థకి ఇది అదానీ గ్రీన్కో. ఈ గ్రీన్కో అనే సంస్థ సోలార్ పవర్ అమ్మడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు సెకీ వాళ్ళు అన్నారట, ఇదిగో పలానా కంపెనీలు ఉన్నాయి మా దగ్గర, ఎవరైనా ఏ గవర్నమెంట్ అన్నా మీరు పవర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు మా దగ్గర నుంచి అని. ఒక్కడ స్పందించలేదట. ఎందుకంటే ఈ అదానీ పెట్టిన రేట్ అలాంటిది. లేటరా మార్కెట్లో తక్కువకి వస్తుంటే ఇది ఎక్కువ కొనమంటే టీమేం కొనం అని చెప్పి ఎవడో కొనలేదు. ఎవడో కొనకపోతే సెకీ ఏం చెప్పింది వీడితోటి, రే బాబు అదానీ నువ్వు ఇచ్చిన పవర్ రేట్ ఎక్కువ అంటారు అబ్బాయి, ఎవడో కొనేలా లేడు, నువ్వు ఇంకో దారి చూసుకోరా అని చెప్పారట. చెప్తే మరి ఈడు ఊరుకుంటాడా? అదానీ అంటే ఏమన్నా మామూలు క్యాండిడేట్ ఊరుకోవడానికి? ఏం మాడుతున్నారా? నా కంపెనీనే కొనరా మీరు? నేను తయారు చేసిన దాన్ని ₹1 ఎక్స్ట్రా అమ్మితే మీరు కొనరా? సరే ఎలా కొనరా నేను కూడా చూస్తాను ఉండండి అని. అప్పుడు ఇతను ప్లాన్ వేసాడు. ప్లాన్ వేసి రాష్ట్ర ప్రభుత్వాలు కొనట్లేదట, ఎవడెవడ కొనట్లేదు చూడండి, ఆడికి ఏదైనా మాట్లాడేద్దాం మనం అని అదానీ గారు స్కెచ్ రెడీ చేశారు. ఈ స్కెచ్లో భాగంగానే అన్న రెడీగా ఉంటాడు కదా ఇలాంటి డీల్స్కి. అన్నతో డీల్ మాట్లాడాడు. 3 సార్లు కలిశారట. 3 సార్లు వీళ్ళిద్దరూ కలిశారు. కలిసినప్పుడు అదానీ ఏం చెప్పాడంటే, బాబు మేము ఇలా సోలార్ ఎనర్జీ పెద్ద పవర్ ప్లాంట్లు పెడుతున్నాం, వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయబోతున్నాం, దానికి అమెరికా నుంచి కూడా పెట్టుబడులు తెచ్చాం. ఇప్పుడు మేము దీంతో పెట్టుకున్న లింకు, సెకీతో పెట్టుకున్న లింక్ వల్ల సెకీ నుంచి ఎవరో మీరు కొనట్లేదు అనుకో, మరి మా కంపెనీలు ఎలా డెవలప్ అవుతాయి, మేము ఎలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకోగలుగుతాం? కాబట్టి కొనండి రా బాబు సెకీ నుంచి, నువ్వు కొను ముందు ఫస్ట్, నీకు ఎంత కావాలి? ఇక అంతగా ఈ 1750 కోట్లు ఉంచు, ఈ 1750 కోట్లు అంతకు ఉంచు టోకెన్ అడ్వాన్స్. కానీ నువ్వు ముందెళ్ళి సెకీతో నేను కొంటానని చెప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందాల్సింది అందింది కదా. ఈసారి ఏం చేస్తాడు మరి? సరే ఓకే డీల్ డన్, నేను సెకీ దగ్గర సోలార్ పవర్ కొంటాను, 7000 మెగావాట్లు కొంటాను, దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్లు, ల్యాండ్ ఇచ్చేయడాలు ఇవన్నీ మేము ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత ఈ 1750 కోట్లు చేతులు ఇక్కడి నుంచి ఇక్కడ మారాయట. ఇది అసలు బయటికి రాదు. 1750 కోట్లు అని చెప్పాను కదా, మనకు 1750 రూపాయలు అంటే ఎంతో, వాళ్ళిద్దరికి 1750 కోట్లు అంటే అంత. కానీ ఎందుకు వచ్చింది అంటే ఈ 1750 కోట్లు మామూలు క్యాండిడేట్లు కాదు, ఇది అమెరికా వాళ్ళు అయ్యి. అమెరికా డబ్బులు ఎక్కడికి వెళ్ళి, ఎలాగెళ్ళి, ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ ఉంటారంట వాళ్ళు. వాడు చూశాడు, రే మన అమెరికా డబ్బులు పలానావాడు పట్టుకెళ్ళి, అదాని పట్టుకెళ్ళి పలానా జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చేసాడు 1750 కోట్లు, పట్టుకుని వాళ్ళందరి మీద కేసు పెట్టండి అని అదాని మీద మొత్తం అందరి మీద ఎఫ్ఐఆర్లు ఇస్తారు. మామూలుగా అయితే మన ఇండియాలో అయితే చేయరు. అదాని గారికి 1700 కోట్లు తక్కువ పెట్టండి, భలేవరే ఇచ్చామంటే 17,000 కోట్లు ఇచ్చేస్తారు, అలాంటి మీద కేసు పెడతారా, భలే వాళ్ళ ఉంది మీరు అంటారు అక్కడైతే. కానీ అక్కడ 10 రూపాయలు వేస్ట్ అయినా వేస్టే వాళ్ళకి. ఎందుకంటే 10 రూపాయలు చేసిన కరప్షనే అమెరికా వాళ్ళకి. కాబట్టి ఇదేంటి 1750 కోట్లు మన డబ్బులు పట్టుకెళ్ళి ఈడు ఎవరికో లంచం ఏంటి, పెట్టండి కేసు అని చెప్పి అదాని మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు నమోదైపోయి. ఇప్పుడు మన అన్న ఏమంటాడు, నాకు వీడికి సంబంధం ఏంటి, నాకుని సెకీకి కదా సంబంధం, నేను సెకీ దగ్గర తీసుకుంటున్నాను, ఇదేమో గవర్నమెంట్ సంస్థ, అలా మేము ఎక్కడ తీసుకుంటుంటే నేను కరప్షన్ చేయటం ఏంటండి అని ఎంతో అమాయకంగా మా అన్న ఇగో సాక్షి పేపర్లో అడుగుతున్నాడు.
ఈ సాక్షి పేపర్ చదివే వాళ్ళందరికీ ఏమర్థం అవుద్ది? కరెక్టే కదా. వాళ్ళందరూ మోసపోవడానికి సిద్ధంగా నెత్తి మీద రాసుకుని మేము మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేవాళ్ళు అందరూ ఈ సాక్షి పేపర్ చదువుతారు. అదండి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ కొనుగోలు చేసింది. రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న భారం ఏమంటే ఇది ఒక్క విషయంలోనే అన్న 1750 కోట్లు అంటే ఇక మరో వీడియో చెబుతాను రండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న గౌతమ్ అదాని ఏమంటే ఇక్కడ పెట్టండి సరే. మొత్తం పోర్టులన్నీ కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులన్నీ అదానికే. ఏమండి పోర్ట్ అంటే ఏంటండి? విదేశాల నుంచి ఎలాంటి సరుకు వచ్చినా సరే అక్కడే దిగుతుంది. ఈ పోర్టు గవర్నమెంట్ చేతుల్లో ఉంటే అక్కడేమో అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఉంటాయి. అదే ఒక ప్రైవేట్ వాడికి ఇస్తే నాకు నచ్చింది దింపుకుంటాను, నాకు నచ్చింది ఎక్కించుకుంటాను లోడు. అవునా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నీ జగన్మోహన్ రెడ్డి ఇదే అదానికి కట్టబెట్టాడు. సో ఇప్పుడు ఓన్లీ 7000 మెగావాట్లు దానికోసమే 1750 కోట్లు అంటే మరి గంగవరం పోర్టుకి ఎంత, కృష్ణపట్నం పోర్టుకి ఎంత, అసలు ఎంత? ఎన్ని లెక్కలు తెలితే ఆ సున్నాలు లెక్కట్లేం మనం. ఆ స్థాయిలో ఉంటుంది. అర్థమైందండి? గంగవరం పోర్టు అమ్మేశారు. ఏపీ పోర్టులపై అదానీ కన్ను. అదానీ పోర్ట్ ఈజ్ నౌ సోల్ ఓనర్ ఆఫ్ కృష్ణపట్నం. గంగవరం అదానీ గ్రూప్ పరం. మొత్తం రాష్ట్రం తీసుకెళ్ళి అదానీ చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు అది ఎలా రికవర్ చేస్తారు? కూటమి ఎంత సవాళ్ళు అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఓ పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చూస్తారా, ఇంకో పక్కన ఈ బొక్కలన్నీ పోర్చడానికే టైం సరిపోద్ది వాళ్ళకి. ఈనాడు వాళ్ళు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేమండి. ఇక్కడ ఇంకొక చిన్న మ్యాజిక్ ఉంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద కేసు పెట్టి రామోజీరావు గారు ఏదో దోచేసుకుంటున్నారు, ఆయన డబ్బులన్నీ దుబ్బేస్తున్నాడని ఒక అక్రమ ఆరోపణ చేసి ఆయన పాపం చివరి రోజుల్లో కూడా ఆయన్ని వేధించి ఆయన ప్రాణాలు తీసాడు ఆయన. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారిని దొంగ అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ పేపర్లో జస్ట్ అలా ఏదో దాన్ని ఏమంటారు యాదృచ్ఛికంగా వచ్చిన వార్తలే ఇవి. జగన్కి అదానీ లంచం 1750 కోట్లు. ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ 30 కోట్ల భూరి విరాళం. రామోజీ ఫౌండేషన్ అంటే రామోజీరావు గారి కష్టార్జితంలోంచి వచ్చిన డబ్బులు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి 30 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారండి. కానీ ఇక్కడ యూనిట్ దగ్గర ₹1 ఎక్స్ట్రాగా మన ప్రజలతో కొనిపిస్తానని మన భూములు దారాదత్తం చేసి దానికి ప్రతిగా 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క. ఈ జగన్ గారు అంటారు ఈ విరాళాలు ఇచ్చే రామోజీ సంస్థ అదో దొంగ సంస్థ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు అంటాడు ఆయన. ఇలాంటి వాళ్ళకి నడుతున్నట్టుందిలేండి ఈ ప్రపంచం కూడా. మంచివాళ్ళకి రోజులు లేవండి. ఫలానా వాడు చెడ్డోడు అని చెప్పడం కూడా తప్పే ఇప్పుడున్న రోజుల్లో. వీళ్ళు బయటకు తీసుకొచ్చే వాస్తవాలు మాత్రం నిజంగా ఒక సిబిఐ ఛార్జ్షీట్ వేసినట్టు, సిఐడి పోలీసు ఛార్జ్షీట్ వేసినట్టు ఉంటుంది. ఈనాడు వాళ్ళు బయటకు తీసుకొచ్చే ఆ వాస్తవాలు అనేవి ప్రతి దానికి ఆధారం ప్రూఫ్లతో పాటు వచ్చేస్తాయండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కలిపి వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎవరంటే FBI కదండి ఇది. ఎస్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళిద్దరి మీద ఎంక్వైరీ జరుగుతుంది. జరిగిన స్కామ్ అయితే ఇది. ఇలాంటి స్కామ్లు తీస్తే ఏపీ ప్రభుత్వం అయితే దీని గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి పట్టించుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి. ఆ ముంద్రా పోర్టులో దొరికిన 21,000 కోట్ల డ్రగ్స్ పోనీ 21,000 డబ్బులు దొరికాయంటే ఓకే సరే సీజ్ చేసి గవర్నమెంట్ అడ్డబెట్టిందిలే అనుకోవచ్చు. ఏకంగా 3,000 కేజీల హెరాయిన్ ఎంతమంది పిల్లల జీవితాన్ని నాశనం చేద్దో తెలుసండి. అది ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఇలాంటివి మన దేశంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి గురించి మనం పట్టించుకుని మాట్లాడామంటే మనం రిస్క్లో పడతాం తప్ప అది జరిగే అన్యాయాలు మాత్రం ఆగవండి.